యూట్యూబ్లో ఏదో స్ట్రాటజీ చూశారు. ఇప్పుడు అది పనిచేస్తుందా లేదా, బ్యాక్ టెస్టింగ్ ఎలా చేయాలి? లేదు అనంటే మీకే సొంతంగా కొన్ని రూల్స్ లేదా మీకే ఒక సొంత లాజిక్ అనేది ఉంది. అది రియల్ టైమ్ మార్కెట్లో పనిచేస్తుందా లేదా అని బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. అండ్ ఆ డేటా వాలిడేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చాట్ జీపీటీ ఇంకా ట్రేడింగ్ వ్యూ ఈ రెండిటివి ఒక్క రూపాయి కూడా పే చేయకుండా ఫ్రీ వర్జన్స్ని యూస్ చేసుకుంటూ మీ సొంత ఇండికేటర్, మీ సొంత స్ట్రాటజీని ఎలా డెవలప్ చేసుకోవాలి, దాన్ని మోడిఫై ఎలా చేసుకోవాలి, అదొకటి నేర్చుకుందాము. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో మీరు ఎక్కడైనా సరే, ఒక యూట్యూబ్లో అవ్వచ్చు లేకపోతే చాట్ జీపీటీలో అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఒక స్ట్రాటజీ మీకు దొరికితే దాన్ని కూడా మీరు బ్యాక్ టెస్ట్ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్ అనేది నేర్పిస్తాను. సో మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చేసారో, కొత్తగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇంకా మీకు నా గురించి తెలియకపోతే, నా పేరు నిహాల్, నేను స్టాక్ మార్కెట్లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్ని. అండ్ మీరు చూస్తున్న ఈ వీడియోస్ అన్నిటిని ఎడిట్ చేసింది బషీర్. సో ఇంకా మన వీడియోని మొదలు పెడదామా? సో అన్నిటికంటే ఫస్ట్ స్టెప్లో మనకు కావాల్సింది ఏంటంటే చాట్ జీపీటీ కావాలి. సో దానికి మీరు గూగుల్లో వచ్చి ఎక్కడైనా సరే చాట్ జీపీటీ అని నొక్కితే మీకు ఇలాంటిది ఒకటి వస్తుంది. మీరు న్యూ చాట్ అని ఉంటుంది. న్యూ చాట్ మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని వస్తుంది. ఇక్కడ మీరు మీకు కావాల్సిన ప్రాంప్ట్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ ఈ ప్రాంప్ట్ కూడా మీరు ఎంత పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఇస్తారో మీకు అవుట్కమ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మీరు ఏం టైప్ చేయాలి అని చెప్పి నేను డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఒక డీటెయిల్డ్ ప్రాంప్ట్ వస్తుంది. దాన్ని మొత్తాన్ని కాపీ పేస్ట్ చేసి ఇక్కడ మీరు పేస్ట్ అనేది చేయాలి. సో ఆ లింక్ మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇలా చూడొచ్చు. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మొత్తం నేను డీటెయిల్డ్ ప్రాంప్ట్ అంతా ఇచ్చాను. సో మీరు కింద నుంచి టాప్ వరకు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం ఎంతైతే టెక్స్ట్ ఉందో అక్కడ వరకు మీరు మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేయాలి. కాపీ చేసిన తర్వాత మీరు మీ చాట్ జీపీటీకి వచ్చి సింపుల్గా దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ అనేది నొక్కండి. సో ఇక్కడ మనం ఇక్కడ ఏమేమి ఇచ్చాం చూడండి. మీరు ఫస్ట్ ట్రేడింగ్ వ్యూలో పైన్ స్క్రిప్ట్లో V6 ఎక్స్పర్ట్వి నువ్వు. సో నువ్వు ఎర్రర్ ఫ్రీ ట్రేడింగ్ స్ట్రాటజీ నా కోసం డెవలప్ చేయాలి. అండ్ అందులో కూడా స్ట్రాటజీని డెవలప్ చేయాలి, ఇండికేటర్ కాదు, స్ట్రాటజీని డెవలప్ చేయాలి. ఎందుకంటే ఇండికేటర్ని కనుక మనం సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఓన్లీ మనకు ఒక ఇండికేటర్ బై సెల్ సిగ్నల్స్ వస్తాయి, కానీ మనకి ఎగ్జాక్ట్గా బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్ రాదు. సో అందుకని ఇక్కడ స్ట్రాటజీ పార్ట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. బట్ డోంట్ వరీ, నేను ఇందాక ఇచ్చిన లింక్తో మీరు మొత్తం కాపీ పేస్ట్ చేసుకుంటారు కాబట్టి మొత్తం రూల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మీకు చాట్ జీపీటీకి ఇవ్వాల్సిన స్క్రిప్ట్ మొత్తం వచ్చేస్తుంది. మీరు ఇంకా ఇక్కడ ట్రేడ్ లాజిక్ ఏముంది, కండిషన్స్ ఏమున్నాయి, ఇవన్నీ మర్చిపోండి. మొత్తం చాలా డీటెయిల్డ్గా ఇస్తే మిమ్మల్ని చాట్ జీపీటీ ఒక 9 క్వశ్చన్లు అడుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ట్రేడింగ్ బేసిక్స్. అంటే మనం డైరెక్షనల్ ట్రేడింగ్ చేస్తున్నామా, నాన్ డైరెక్షనల్ ట్రేడింగ్ చేస్తున్నామా, ఓన్లీ షార్ట్ సైడ్ ట్రేడ్ తీసుకుంటున్నామని చెప్పి మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతుంది. సో దానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి. అంటే మీరు మీ లాజిక్ ఏంటి, లాంగ్ సైడా షార్ట్ సైడా, లేకపోతే రెండు సైడ్లు ట్రేడ్లు తీసుకుంటామని చెప్పి మీరు అది ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తారు, మీరు ఆస్క్ ఎనీథింగ్లో ఉంది కదా, సో ఇక్కడ మీరు మళ్ళీ వచ్చి రిప్లై ఇవ్వాలి. సో ఇక్కడ 1ని సెలెక్ట్ చేసి మీరు లాంగ్ ఓన్లీ అని సెలెక్ట్ చేశారనుకోండి, ఓన్లీ నేను బయ్యింగ్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే తీసుకుంటానని చెప్పి మీకు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఏముంది, టైమ్ ఫ్రేమ్ దిస్ స్ట్రాటజీస్ డిజైన్డ్ ఫర్. అంటే నేను ఇంట్రాడే స్ట్రాటజీయా, స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీయా, పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీ, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఎంటర్ అనేది చేయాలి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్కి ఇంట్రాడే స్ట్రాటజీ అని అనుకుంటే 15 మినిట్ టైం ఫ్రేమ్లో యూజ్ చేస్తున్నాం అనేసి అనుకుందాం. సో ఇక్కడ నేను 1 అని పెట్టి ఏం చేశాను, లాంగ్ ఓన్లీ, అంటే ఓన్లీ బయింగ్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే తీసుకుంటాను. అండ్ సెకండ్ నా టైం ఫ్రేమ్ 15 మినిట్ టైం ఫ్రేమ్ అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, సెకండ్ పాయింట్లో సెకండ్ క్వశ్చన్ ఏం అడిగింది, అది ట్రేడింగ్ ఐడియా. వన్ సింపుల్ సెంటెన్స్ డిస్క్రైబ్ ద ట్రేడింగ్ ఐడియా. అంటే ఏంటి, ఎంటర్ లాంగ్ వెన్ ప్రైస్ క్లోజెస్ అబౌవ్ ఈఎంఏ అండ్ మొమెంటమ్ కన్ఫర్మ్స్. ఇక్కడ నేను ఏమంటున్నాను, ఎప్పుడైతే ఒక మూవింగ్ యావరేజ్, సో ఇక్కడ నేను ఈఎంఏ అన్నాను. సో ఇక్కడ మీరు మీ సొంత స్ట్రాటజీ ఏదైనా ఇక్కడ యాడ్ అనేది చేసుకోవచ్చు. నేను మీకు చాలా సింపుల్ గా బేసిక్ గా ఒక మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీని నేను ఇక్కడ మీకు బిల్డ్ చేసి చూపిస్తున్నాను. తర్వాత ఎంట్రీ లాజిక్, ఎంట్రీ కండిషన్స్ మీరు ఏముండాలి అంటే, ఇప్పుడు సపోజ్ మూవింగ్ యావరేజ్ తీసుకున్నాం అనుకోండి, ప్రైస్ క్యాండిల్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవ్వాలా, లేదంటే ఏదైనా క్రాస్ ఓవర్ స్ట్రాటజీ బిల్డ్ చేస్తున్నామా, లేదా సూపర్ ట్రెండ్ అవ్వచ్చు, లేకపోతే బొలింజర్ బ్యాండ్ అవ్వచ్చు, లేకపోతే వీవ్యాప్ అవ్వచ్చు, వాల్యూమ్ బేసిస్ మీద అవ్వచ్చు, మీ ఇష్టము. మీరు ఎంత కాంప్లికేటెడ్గా వస్తుందంటే అంత కాంప్లికేటెడ్ స్ట్రాటజీ బిల్డ్ చేయొచ్చు, ఎంత సింపుల్గా వస్తే అంత సింపుల్ స్ట్రాటజీని మీరు బిల్డ్ చేసి తర్వాత ఆన్సర్ చేయాలి. తర్వాత షార్టింగ్ ట్రేడ్ లాజిక్. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఏమన్నాము, ఇక్కడ ఏదైతే ఇక్కడ మనం ఫస్ట్ ఆన్సర్ ఏం చెప్పాము,
ట్రేడ్ డైరెక్షన్ లాంగ్ ఓన్లీ అని అనుకున్నాం కదా. సో మనం షార్టింగ్ లాజిక్ చెప్పట్లేదు, బట్ మీకు షార్ట్ సైడ్ కూడా ట్రేడ్ కావాలి అనుకుంటే దాన్ని కూడా మీరు ఎంటర్ అనేది చేస్తారు. తర్వాత ఎంట్రీ ఫ్రీక్వెన్సీ అంటే ట్రేడ్స్ ఎన్నిసార్లు ఎంటర్ అవ్వాలి, అంటే సిగ్నల్ వచ్చిన ప్రతిసారి నేను ట్రేడ్ లో ఎంటర్ అవ్వాలా, లేదంటే రోజులో ఒక ట్రేడ్ మాత్రమే తీసుకొని మిగతా సిగ్నల్స్ అన్ని అవాయిడ్ చేయాలా, లేకపోతే ఆల్రెడీ నేను ఒక ఎంట్రీ తీసుకున్నాను బట్ డే ఎండ్ కి క్లోజ్ అయిపోవాలి, బట్ నేను క్లోజ్ చేయలేదు, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నాను. సో మన స్ట్రాటజీ ఎగ్జాక్ట్ గా ఏముంది అని చెప్పి ఫిఫ్త్ పాయింట్ ని మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ ఆన్సర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ స్టాప్ లాస్ ఉందా లేదా అంటే ఇప్పుడు మన క్యాపిటల్లో పర్సెంటేజ్ స్టాప్ లాసా, పాయింట్ వైజ్ స్టాప్ లాసా, లేకపోతే ఇండికేటరే మళ్ళీ రివర్సల్ ట్రేడ్ వస్తే అది స్టాప్ లాసా, ఏది మనం మెన్షన్ చేస్తున్నామో అసలు స్టాప్ లాస్ ఉందా లేదా అది కూడా మనము ఇక్కడ మెన్షన్ అనేది చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ పర్సెంటేజ్ అవ్వచ్చు, ఏటీఆర్ బేస్డ్, స్వింగ్ లో, క్యాండిల్ లో, మీ ఇష్టము, మీ క్రియేటివిటీ, మీకు ఎంత కాంప్లెక్స్ స్ట్రాటజీ కావాలనుకుంటే అంత మీరు ఇక్కడ యాడ్ అనేది చేయొచ్చు. తర్వాత సిక్స్త్ పాయింట్ లో ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా ఉందా లేదా అంటే ఎస్ ఆర్ నో లో మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. ఒకవేళ ఎస్ అని ఇచ్చారనుకుంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ కండిషన్స్ కూడా చాలా క్లియర్ గా, చాలా స్పెసిఫిక్ గా మీరు డిఫైన్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫైనల్ గా ఎగ్జిట్ ఇఫ్ స్టాప్ లాస్ ఇస్ నాట్ ఇట్ అంటే డే ఎండ్కి ఎగ్జిట్ అవుతారా, లేకపోతే ఒక గంట సేపు ట్రేడింగ్ హోల్డ్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతారా, 5 నిమిషాలే హోల్డ్ చేస్తారా, మీవి ఏవైతే కండిషన్స్ ఉన్నాయో అన్ని మీరు మెన్షన్ అనేది చేయాలి. అండ్ తర్వాత మీరు ఆప్షనల్ గా ఇంకేదైనా ఫిల్టర్స్ కూడా మీరు ఎక్స్ట్రా యాడ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత చార్ట్ డిస్ప్లే అంటే ఇప్పుడు మనం ఈ స్ట్రాటజీ ఏదైతే బిల్డ్ చేస్తున్నామో ఇది మనకి ట్రేడింగ్ వ్యూలో ఎలా కనిపించాలి అంటే ఇక్కడ బై, ఇక్కడ సెల్, ఇక్కడ స్టాప్ లాస్, ఇక్కడ టార్గెట్ లో కూడా ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ లాస్, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ కావాలా వద్దా అని చెప్పి కూడా మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ అడుగుతుంది. సో ఈ 9 క్వశ్చన్స్ ఆన్సర్స్ కి నేను ఆల్రెడీ మీకు ఇక్కడ రాసి పెట్టాను చూడండి. ఫస్ట్ ఏంటి స్ట్రాటజీ యూజ్ పెట్టాను, 9 EMA crosses above 21 EMA, exit when 9 EMA crosses below 21 EMA అని పెట్టాను. అండ్ నా స్ట్రాటజీ లాంగ్ ఓన్లీ స్ట్రాటజీ, 1 ట్రేడ్ ఎట్ ఎ టైం అన్నాను. తర్వాత కింద చూడండి సింపుల్ గా ట్రేడ్ డైరెక్షన్ కూడా చెప్పాను. అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో మళ్ళీ ఆన్సర్ చేసాను చూడండి. ట్రేడ్ డైరెక్షన్ లాంగ్ ఓన్లీ, టైం ఫ్రేమ్ 15 minutes, ఈఎంఐ క్రాస్ ఓవర్, ఇలాగ ఏవైతే మనం మొత్తం 9 అనుకున్నామో అన్నిటిని యాడ్ చేసి సింపుల్ గా మనము ఎంటర్ అనేది చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేసాం మనము, ఏదైతే నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తే మీకు ఏదైతే వెబ్సైట్ ఓపెన్ అయిందో అక్కడ నుంచి మీరు ప్రాంప్ట్ మొత్తం కాపీ చేసుకొని ఇక్కడ పెట్టారు. పెట్టంగానే చాట్ జీపీటీ మిమ్మల్ని 9 క్వశ్చన్లు అడుగుతుంది మీ స్ట్రాటజీ రిలేటెడ్ గా. ఆల్రెడీ మీకు లాజిక్ గానీ మీ సొంత స్ట్రాటజీ ఉంటే మీరు ఆన్సర్ చేయొచ్చు. లేదు అని అంటే నెక్స్ట్ మనం అంటే ఇది ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ వీడియోని లేకపోతే ఆర్టికల్ నుంచి ఎలా తీసుకోవచ్చో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో ఇప్పుడు ప్రెసెంట్ గా మనము మొత్తం ట్రేడ్ లాజిక్ అంతా ఇచ్చేసాము. ఇస్తే మనకి ఏమైంది చూడండి, ఆటోమేటిక్ గా కోడ్ మొత్తం రెడీగా లైవ్ గా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయక్కర్లేదు, ఇక్కడ పైన ఇక్కడ కాపీ కోడ్ ఉంది కదా, దీన్ని మనం కాపీ చేస్తాము. నెక్స్ట్ ట్రేడింగ్ వ్యూకి వెళ్ళిపోవాలి. సో మీరు ట్రేడింగ్ వ్యూ హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత మీరు సింపుల్ గా ప్రొడక్ట్స్ లోకి వచ్చి సూపర్ చార్ట్స్ అని నొక్కితే మీకు ట్రేడింగ్ వ్యూలో ఇలా చార్ట్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. సో ఫస్ట్ మీరు అన్నిటికంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ లో మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ వాచ్ లిస్ట్ ఉంటుంది, తర్వాత అలర్ట్స్ పెట్టుకోవచ్చు, తర్వాత ఇక్కడ మీకు ఆబ్జెక్ట్ ట్రీ ఇవన్నీ కనిపిస్తాయి కదా. సో ఇందులో కొంచెం కిందకు వచ్చారనుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇలా కొండలాగా ఉంది చూడండి, దాన్ని మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అక్కడ మీకు పైన అని కనిపిస్తుంది, ఇలాంటి ఒక విండో ఒకటి ఓపెన్ అవుతుంది. సో మీరు సింపుల్ గా ఏం చేయాలంటే ఇక్కడ టెస్ట్ అని నేను రాసుకున్నాను కదా, మీరు నార్మల్ గా దీని మీద క్లిక్ చేసి క్రియేట్ న్యూ అని ఉంది కదా, దాని మీద మీరు సెలెక్ట్ చేయండి. చేస్తే మీకు 2-3 ఆప్షన్లు వస్తాయి, ఇండికేటర్, స్ట్రాటజీ, లైబ్రరీ అని. సో ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేయాలి, స్ట్రాటజీని సెలెక్ట్ చేయండి. ఇండికేటర్ కనుక సెలెక్ట్ చేస్తే మీకు బ్యాక్ టెస్ట్ డేటా రాదు. సో కంపల్సరీ స్ట్రాటజీని సెలెక్ట్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. సో స్ట్రాటజీని మీరు సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇలాగ ఒక చిన్న కోడ్ లాంటిది వస్తుంది. మనకి ఇది ఏది అవసరం లేదు. సో కంట్రోల్ ఆల్ నొక్కుతున్నాను, డిలీట్ నొక్కేస్తున్నాను, మనకు మొత్తం క్లియర్ అవుట్ అయిపోయింది. తర్వాత మనం ఏదైతే చాట్ జీపీటీలో ఆల్రెడీ కోడ్ కాపీ చేసుకున్నామో దాన్ని సింపుల్ గా ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత దీన్ని యాడ్ టు చార్ట్ అని నొక్కాలి. యాడ్ టు చార్ట్ అని నొక్కిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అన్టైటిల్ స్క్రిప్ట్ అనగా మీరు దీన్ని సేవ్ అని నొక్కితే మీకు ఈఎంఐ 9/21 క్రాస్ ఓవర్ స్ట్రాటజీ లాంగ్ ఓన్లీ అని చెప్పి మనం ఆల్రెడీ నాకు చేసుకున్నాం కదా. సో అది ఇక్కడ ఉంది, దాన్ని టెస్ట్ అని కూడా పెట్టి సేవ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ ఏం జరిగింది, మనం కోడ్ రాసేసుకున్నాము అండ్ దానికి మన స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో అది మన చార్ట్ లో ప్లాట్ అనేది కూడా జరిగిపోయింది. సో ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ లాంగ్ సిగ్నల్ వచ్చింది, అంటే ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, మొత్తం ఆటోమేటిక్ గా మనకి చార్ట్ లోనే వచ్చింది చూడండి. సో మూవింగ్ యావరేజ్ ఏదైతే మనం 921 అనుకున్నామో ఎగ్జాక్ట్ 921 మూవింగ్ యావరేజెస్ వచ్చేసాయి. ఇక్కడ లాంగ్ చేయండి, ఇక్కడ షార్ట్ చేయండి అని చెప్పి
ఆటోమేటిక్ గా మనకి ట్రేడింగ్ సిగ్నల్స్ అన్ని కూడా మనకి చార్ట్ లో ప్లాట్ అనేది అయిపోతాయి. అండ్ మీరు ఏదైతే స్ట్రాటజీని చూస్ చేసుకుంటారో ఇక్కడ సెట్టింగ్స్ లో మీరు మళ్ళీ రకరకాల సెట్టింగ్స్ కూడా ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. సో ప్రాపర్టీస్ లో ఇనీషియల్ క్యాపిటల్ ఇక్కడ ఎంత ఉంది, 10 లక్షలు ఉంది. 1 2 3 4 5 6 10 లక్షలు ఉంది. సో లేదు, నా దగ్గర ఓన్లీ 50,000 ఉంది అనుకుందాం. 50 1 2 3. సో 50,000 క్యాపిటల్ తోనే నేను బ్యాక్ టెస్ట్ చేయాలనుకుంటున్నాను. డిఫాల్ట్ ఆర్డర్ సైజ్ ఎంత, క్వాంటిటీ అని ఉంది, లేదా పర్సెంటేజ్ ఆఫ్ క్యాపిటల్ ఎంత 100%. అంటే నేను ప్రతిసారి 50,000 రూపీస్తో నేను ఈ స్ట్రాటజీలో ట్రేడ్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ నేను అది యాడ్ చేసుకున్నాను. తర్వాత స్టైలు ఇది ఎలాగో వదిలేయండి, మీకు కావాలంటే కలర్లు చేంజ్ చేసుకోవచ్చు. విజిబిలిటీ ఇవన్నీ కూడా అవసరం లేదు. సింపుల్ గా నేను ఓకే మీద సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రైస్ మీద కనిపిస్తున్నది ఏంటి, మన స్ట్రాటజీ, లాంగ్ షార్ట్ అన్ని మనకి డేటా అంది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కింద ఒక చిన్న యారో మార్క్ ఉంటుంది. దీన్ని మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీకు ఇలా మొత్తం ఒక బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ అనేది వచ్చేస్తుంది. సో అగైన్ ఇక్కడ మనము దీన్ని కొంచెం నేను మినిమైజ్ చేస్తాను. ఎస్, ఇలా పెట్టుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏం కనిపిస్తుంది, నిఫ్టీ 50 ఇండెక్స్ లో అక్టోబర్ 27, 2025 నుంచి ఫిబ్రవరి 4, 2026 వరకు కనుక నేను ఈ స్ట్రాటజీ డిప్లాయ్ చేసుంటే నాకు 1,500 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది అని నాకు కనిపిస్తోంది. సో 1429 అంటే ఏంటి, 1429 పాయింట్స్ నిఫ్టీలో నాకు ప్రాఫిట్. 1429 పాయింట్స్ మనం నిఫ్టీలో ట్రేడ్ చేసేటప్పుడు ఏంటి, ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేస్తాము, అంటే ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తాము లేదా ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేస్తాము. సో 1429 అండ్ నిఫ్టీ లాట్ సైజ్ ఇప్పుడు ఎంత ఉంది, కరెంట్ రేట్ నా ఎంత ఉంది, 65. సో 65 చేస్తే 92,885 రూపీస్ నాకు ప్రాఫిట్ వచ్చేది విత్ 50,000 క్యాపిటల్. అర్థమవుతుందా? ఇది ఎప్పుడు ఫ్యూచర్స్ లో నేను ట్రేడ్ చేస్తుంటే. కానీ లేదు, నేను ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తున్నాను. డెల్టా వల్ల నాకు ఓన్లీ 1400 పాయింట్స్ లో ఇంకా తగ్గుతుంది, లేదా తీటడికి అవి ఏవి చేసుకున్నా ఒక 1000 పాయింట్స్ మూవ్మెంట్ వచ్చినా కూడా, 1000 పాయింట్స్ నేను క్యాప్చర్ చేసుకోగలిగినా కూడా 65,000 రూపాయలు నాకు ప్రాఫిట్ వచ్చేది 50,000 క్యాపిటల్తో. బాగుంది కదా? సో ఇక్కడ మనకి ఏమర్థమైంది, 921 క్రాస్ ఓవర్ స్ట్రాటజీ ఏదైతే ఉందో 5 మినిట్ టైం ఫ్రేమ్ లో ఇంట్రాడేలో చేస్తే మనము 1400 పాయింట్స్ క్యాప్చర్ చేయగలుగుతున్నాము. 1400 రూపీస్ మనకి ప్రాఫిట్ లో పిఎన్ఎల్ లో కనిపిస్తోంది అని చెప్పి మనకి ఇక్కడ బ్యాక్ టెస్టింగ్ రిపోర్ట్ మనకి కనిపిస్తోంది. ఇప్పుడు దానికి ఎగ్జాక్ట్ గా ఎన్ని ట్రేడ్స్ జరిగాయి, 108 ట్రేడ్స్ జరిగాయి. ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఎంత, 23% మాత్రమే. అంటే 100 ట్రేడ్స్ తీసుకుంటే 75 ట్రేడ్స్ లో లాస్ వచ్చింది, ఓన్లీ 23% ప్రాఫిట్ ఉంది. అయినా కూడా మనకి ప్రాఫిటబుల్ గా ఉంది, ఎందుకంటే రిస్క్ రివార్డ్ అలా మెయింటైన్ చేస్తున్నాము. సో ఇక్కడ మీరు పిఎన్ఎల్ గ్రాఫ్ కూడా ఎలా మూవ్ అవుతుంది, పైకి కిందకి అన్ని చూడొచ్చు. తర్వాత మీకు దీన్ని కొంచెం మనం ఎక్స్పాండ్ చేసుకుంటే మీకు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లాస్ తో స్టార్ట్ అయింది, తర్వాత ప్రాఫిట్ లాస్ అలా ఇలా అవుతూ సడన్ గా మనకి హ్యూజ్ ప్రాఫిట్ అనేది వచ్చింది. అది ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, తర్వాత మీకు ఓపెన్ పిఎన్ఎల్ లో డేటా పాయింట్స్ అవ్వచ్చు. మీకు ఇలా ఎన్ని డేటా పాయింట్స్ కావాలో మొత్తం అన్ని డేటా పాయింట్స్ మీకు ఫ్రీ వర్జన్ లోనే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కానీ మీరు ఒకవేళ ట్రేడింగ్ వ్యూ ప్రీమియం తీసుకున్నారనుకోండి, అప్పుడు మీరు దీన్ని ఇంకా కస్టమైజ్ ఫర్దర్ గా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ అక్టోబర్ 27 నుంచి దీన్ని మనం కొంచెం పైకి తీసుకుంటే, ఎస్, సో ఇక్కడ ఏముంది, అక్టోబర్ 27, 2025 ఫిబ్రవరి 4 అని ఫిక్స్డ్ గా ఇచ్చింది. దీన్ని మనం చేంజ్ చేసుకోలేం. ఇప్పుడు సపోజ్ నేను దీన్ని నాకు నచ్చిన టైం ఫ్రేమ్ లో చేంజ్ చేసుకోవాలంటే డీప్ బ్యాక్ టెస్టింగ్ కి పే చేయమని అంటుంది. సో మనం పే చేయాల్సిన అవసరం లేదు, మనకు పేమెంట్ వద్దు అని అనుకుంటున్నాం కాబట్టి బై డిఫాల్ట్ ఇచ్చిన రేంజ్ ని మనం చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు కస్టమైజ్ కావాలంటే మీరు హ్యాపీగా పే చేసుకోవచ్చు, అప్పుడు దాన్ని ఇంకా మీరు మోడిఫై అనేది చేసుకోవచ్చు. సో ఇదేమో 5 మినిట్ టైం ఫ్రేమ్ లో 1429 కనిపిస్తుంది. లేదు దీన్ని నేను 15 మినిట్ టైం ఫ్రేమ్ లో ట్రేడ్ చేసి నాకు ఏదైనా బెటర్ అవుతుందా, 4,901 పాయింట్స్ మనకి టోటల్ ప్రాఫిట్ కనిపిస్తుంది. అంటే 921 స్ట్రాటజీ 5 మినిట్ టైం ఫ్రేమ్ కంటే 15 మినిట్ టైం ఫ్రేమ్ లో బెటర్ గా వర్కౌట్ అవుతోంది అని చెప్పి మనకి బ్యాక్ టెస్ట్ లో కనిపిస్తుంది. లేదు ఇప్పుడు ఇక్కడ నేను సింపుల్ గా మన టైం ఫ్రేమ్ ని మార్చి 1 అవర్ టైం ఫ్రేమ్ చేసేసాను అనుకుందాం. అప్పుడు ఏం కనిపిస్తుంది చూడండి, ఇప్పుడు ఈ రేంజ్ ఏదైతే ఉంటుందో జనవరి 2, 2023 నుంచి ఫిబ్రవరి 2026 అంటే 3 ఇయర్స్ డేటా తీసుకుంది. ఇందాక స్టార్టింగ్ లో 5 మినిట్ తీసుకున్నప్పుడు 6-7 మంత్స్ డేటా మీద బ్యాక్ టెస్టింగ్ జరిగింది. కానీ ఇప్పుడు బై డిఫాల్ట్ మనం 1 అవర్ టైం ఫ్రేమ్ ని చూస్ చేసుకుంటున్నాం కాబట్టి 3 ఇయర్ టైం పీరియడ్ లో చెప్తుంది. అండ్ 3 ఇయర్ టైం పీరియడ్ లో ఆల్మోస్ట్ 15,000 రూపాయలు మనకి ప్రాఫిట్ వచ్చేది అని చెప్పి ఇలా బ్యాక్ టెస్టింగ్ చేస్తుంది. సో మీరు ఒక స్ట్రాటజీ, ఒక లాజిక్ బిల్డ్ చేసిన తర్వాత మీరు సింపుల్ గా ఏ టైం ఫ్రేమ్ అయినా చూస్ చేసుకోండి, ఆ టైం ఫ్రేమ్ కి తగ్గట్టుగా మనకి రిజల్ట్ అనేది కూడా మారిపోతూ ఆటోమేటిక్ గా మీకు ట్రేడింగ్ వ్యూలో అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏంటి, మీకు ఎగ్జాంపుల్ కి నేను మూవింగ్ యావరేజ్ అనేది చాలా సింపుల్, చాలా బేసిక్ స్ట్రాటజీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ అలా కాకుండా
ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది అనుకుందాం. ఒక ఈఎంఏ 20 మూవింగ్ యావరేజ్ ఉంది. తర్వాత ఎవ్రీడే వాల్యూమ్ నేను చెక్ చేస్తాను. తర్వాత ఆర్ఎస్ఐ చెక్ చేస్తాను. అండ్ క్యాండిల్ లెంత్ కూడా మినిమం ఇంత ఉండాలి. అంటే రోజు యావరేజ్ కంటే కొంచెం 1.5 టైమ్స్ ఎక్కువ ఉండాలి ప్రతి 5 మినిట్ క్యాండిల్లో అని చెప్పి ఇలాగ మల్టిపుల్ కాంప్లికేటెడ్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో మీరు స్ట్రాటజీ బిల్డ్ చేసుకొని దాన్ని కూడా సింపుల్గా చాట్ జీపీటీకి ఇచ్చారంటే పైన స్క్రిప్ట్ వస్తుంది. దాన్ని మీరు ఏం చేయాలి, ఇక్కడ ఈ కొండ మీద నొక్కాలి, సింపుల్గా ఇక్కడికి వచ్చాలి, క్రియేట్ న్యూకి రావాలి, స్ట్రాటజీ నొక్కాలి, ఇక్కడ ఉన్న దాన్ని డిలీట్ చేసి మీ సొంత స్ట్రాటజీని మీరు యాడ్ చేసేసుకుంటే అది మీకు డిప్లాయ్ అనేది అయిపోతుంది. అండ్ ఇది నిఫ్టీ ఒక్కదానికే కాదు, ఇప్పుడు టైం ఫ్రేమ్ని చేంజ్ చేసుకున్నట్టు మనం ఏదైతే అండర్లయింగ్ ఈక్విటీ ఉంటుందో, అండర్లయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుందో దాన్ని కూడా చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు నిఫ్టీ ప్లేస్లో సపోజ్ నేను రిలయన్స్ని చూస్ చేసుకున్నాను అనుకోండి, రిలయన్స్ని సెలెక్ట్ చేసుకుంటాను, నా రిజల్ట్ కూడా ఇప్పుడు రిలయన్స్కి తగ్గట్టుగా వచ్చేస్తుంది. లేదు ఇప్పుడు రిలయన్స్కి ఎంత 2000 పాయింట్స్ అని ఉంది, లేదు ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకుందాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో -3600 ఉంది. అంటే ఏంటి, ఈ 926 స్ట్రాటజీ ఏదైతే ఉందో నిఫ్టీలో 5 మినిట్ కంటే 15 మినిట్లో బెటర్గా వర్కౌట్ అవుతుంది. తర్వాత రిలయన్స్లో ఇంకా బెటర్గా వర్కౌట్ అయింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అసలు వర్కౌటే కాలేదు అని చెప్పి ఇలాగ మీరు మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఏ స్ట్రాటజీ ఏ ఇండెక్స్కి సూట్ అవుతుంది, ఏ స్ట్రాటజీ ఏ స్టాక్కి సూట్ అవుతుంది అని చెప్పి కూడా మీరు ఇదే విధంగా బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి కూడా ఇది చాలా మంచి ఫీచరు. సో అందరూ ఫ్రీ కాబట్టి హ్యాపీగా వాడుకోండి. ఇప్పుడు ఇదేమో మన ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో. ఇప్పుడు సెకండ్ పార్ట్లో మీరు ఏదో ఒక ర్యాండమ్ యూట్యూబ్ వీడియో చూసారు. ఇప్పుడు ఆ యూట్యూబ్ వీడియోలో మీకు ఏదో ఒక స్ట్రాటజీ నచ్చింది, కానీ అది వర్కౌట్ అవుతుందా లేదా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మీరు ఏం చేయొచ్చు అనుకుంటే సింపుల్గా మీరు ఏదైతే యూట్యూబ్ వీడియో చూసారో ఆ యూట్యూబ్ వీడియో లింక్ కాపీ చేయండి. ఇప్పుడు మీరు షేర్ అని నొక్కుతారు కదా ఫోన్లో, షేర్ అని నొక్కితే కాపీ లింక్ అని వస్తుంది, లేదా షేర్ అని నొక్కగానే మీకు కాపీ వస్తుంది. సో సింపుల్గా ఫస్ట్ మీరు లింక్ అని కాపీ చేయాలి. లింక్ అని కాపీ చేసిన తర్వాత గూగుల్లోకి వచ్చి గూగుల్ నోట్బుక్ LM అని సెర్చ్ చేయాలి. ఓకేనా, సెర్చ్ చేసి ఎంటర్ నొక్కగానే మీకు ఇలా ఫస్ట్ లింక్ వస్తుంది, గూగుల్ నోట్బుక్ LM అని. దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ట్రై నోట్బుక్ LM అని ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ అనేది చేయాలి. చేసిన తర్వాత ఒకసారి మీకు లోడ్ అవుతుంది. అయిన తర్వాత క్రియేట్ న్యూ నోట్బుక్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మీకు పైనేమో మీరే మీ ఏదైనా డేటా అవ్వచ్చు, అవన్నీ దీనికి ఇన్పుట్ ఇవ్వచ్చు. లేదు అని అంటే ఇక్కడ కింద అప్లోడ్ ఫైల్స్, లింక్ వెబ్సైట్స్, డ్రైవ్, కాపీడ్ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేయాలంటే వెబ్సైట్స్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే యూట్యూబ్ వీడియోని మీరు స్క్రూటినీ చేయాలి, దాన్ని బ్యాక్ టెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ యూట్యూబ్ వీడియో లింక్ని ఇక్కడ మీరు కాపీ పేస్ట్ చేయండి. సో ఇక్కడ నేను ఒక యూట్యూబ్ వీడియోని కాపీ చేసి సింపుల్గా ఇన్సర్ట్ అనేసి నొక్కుతున్నాను. అగైన్ నేను ఇక్కడ మీకు ఎలాంటి యూట్యూబ్ ఛానల్ని డిఫేమ్ చేయడానికో స్ట్రాటజీని డిఫేమ్ చేయాలనుకోవట్లేదు కాబట్టి ఇక్కడ ఏ ఛానల్ని నేను తీసుకున్నాను, దానికి ఆ స్పెసిఫిక్ ఎగ్జాక్ట్ స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మీరు సింపుల్గా యూట్యూబ్ నుంచి నొక్కితే ఇలా యూట్యూబ్ లోగో వస్తుంది అండ్ ఆ పర్టిక్యులర్ వీడియో సంబంధించిన డేటా మొత్తం ఈ నోట్బుక్ LLM క్యాప్చర్ చేస్తుంది. సో ఇక్కడ మీరు ఈ వీడియోకి సంబంధించిన ఏ డౌట్స్ అయినా అడగచ్చు. సో ఇక్కడ మనం అడిగే డౌట్ ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ ట్రేడింగ్ రూల్స్ ఫ్రమ్ దిస్ వీడియో అని చెప్తున్నాం. అంటే ఏంటి, నేను ఏదైతే యూట్యూబ్ వీడియో లింక్ మీకు ఇచ్చానో దాంట్లో ఏదైతే స్ట్రాటజీ డిస్కషన్ జరిగిందో దాని రూల్స్ నాకు సింపుల్గా సమ్మరీ చేసి నాకు ఇవ్వు అని చెప్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము, సింపుల్గా ఎంటర్ నొక్కితే అది మొత్తం వీడియోని మొత్తం అనలైజ్ చేసి మనకు ఆ వీడియోలో చెప్పిన స్ట్రాటజీని డీటెయిల్గా మనకి ఆన్సర్ అనేది ఇచ్చేస్తుంది. సో ఇక్కడ చూసారా, టైం ఫ్రేమ్ సెలెక్షన్, ఎంట్రీ రూల్, ఎగ్జిట్ రూల్స్, ఆల్టర్నేటివ్ ట్రైలింగ్ ఎగ్జిట్ రూల్స్, అసెట్ సెలెక్షన్ స్ట్రాటజీ మొత్తం మనకు అంతా ఆటోమేటిక్గా వచ్చేసింది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, దీన్ని మొత్తం కాపీ చేసుకోవాలి. ఓకే, దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కాపీ చేసుకున్నాను. అసెట్ సెలెక్షన్ స్ట్రాటజీ నేను యూజ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ఆ వీడియోలో ఇవి ఎలాంటి స్టాక్స్లో ఫంక్షన్ అవుతాయి అని చెప్పి స్టాక్ సెలెక్షన్ కోసం ఆ 5th పాయింట్ ఉంది, బట్ మనకు అది యూజ్ లేదు కాబట్టి మాక్సిమం మన ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఏవి ఉన్నాయో నేను అవి కాపీ చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలి, మన ఏదైతే చాట్ జీపీటీ ఉందో చాట్ జీపీటీకి వచ్చేసి ఇప్పుడు దాన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ కాపీ పేస్ట్ చేసి నౌ గివ్ మీ పైన్ స్క్రిప్ట్ ఫర్ దిస్ స్ట్రాటజీ అని సింపుల్గా ఆన్సర్ పెట్టి ఎంటర్ నొక్కేస్తే ఇప్పుడు మనం యూట్యూబ్ వీడియో నుంచి ఏదైతే స్ట్రాటజీ తీసుకున్నామో దానికి మనకి పైన్ స్క్రిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. దీన్ని మళ్ళీ మనం ట్రేడింగ్ వ్యూలో యాడ్ అనేది చేసుకుంటాం. సో చూసారు కదా, ఆటోమేటిక్గా మనకి కోడ్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఒక్కసారి కోడ్ ఫినిష్ అవ్వగానే దీన్ని మళ్ళీ మనం వెళ్ళి ట్రేడింగ్ వ్యూలో మనం యాడ్ అనేది చేసుకుంటాం. సో కోడ్ జనరేట్ అయిపోయింది, దీని ఇక్కడ కాపీ కోడ్ నొక్కుతున్నాను. మనం నెక్స్ట్ ట్రేడింగ్ వ్యూకి వెళ్ళాలి. ట్రేడింగ్ వ్యూకి వచ్చి మళ్ళీ సేమ్
ఇక్కడ కింద ఈ కొండ ఉంది కదా, కొండ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అన్స్క్రిప్టెడ్ ఉంది కదా, దీని మీదకి వెళ్తున్నాను. క్రియేట్ న్యూ స్ట్రాటజీ మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనకి ఇది వచ్చింది. ఉన్నదాన్ని ఆల్రెడీ డిలీట్ చేస్తున్నాను. కంట్రోల్ వి నొక్కుతున్నాను. సింపుల్ గా యాడ్ టు చార్ట్ నొక్కుతున్నాను. సో ఇప్పుడు మనం ఏదైతే కొత్త స్ట్రాటజీ చేసుకున్నామో ఆ స్ట్రాటజీ మనకి ఇక్కడ చార్ట్ లో వచ్చేసింది. సో ఈ స్ట్రాటజీ ఏంటి? 52 వీక్ బ్రేక్అవుట్ మొమెంటమ్ స్ట్రాటజీ. ఆ వీడియోలో ఏదైతే ఉందో అది మొమెంటమ్ స్ట్రాటజీ, 52 వీక్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ మనకు కనిపిస్తుంది. సో దాన్ని నేను ఇక్కడ యాడ్ అనేది చేసేసుకున్నాను. సో ఇక్కడ మళ్ళీ టైం ఫ్రేమ్, అందులో ఆల్మోస్ట్ మళ్ళీ 1 డే టైం ఫ్రేమ్ యూజ్ చేసుకున్నారు కాబట్టి నేను కూడా 1 డే టైం ఫ్రేమ్ యూజ్ చేసుకున్నాను. సో దీన్ని రీసెట్ కొట్టేస్తున్నాను. లేదు కొట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి పిఎన్ఎల్ వచ్చింది చూడండి. పిఎన్ఎల్ ఏంటి? 324 అని ఉంది. 324 అంటే ఏంటి? ఇక్కడ మీరు డేట్ రేంజ్ చూడండి. జూన్ 14th 1995 నుంచి ఫిబ్రవరి 4th 2026 అంటే 30 ఇయర్స్ ఈ స్ట్రాటజీతో ట్రేడ్ చేస్తే నాకు 300 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో అని చెప్తోంది. అంటే ఈ స్ట్రాటజీ ఎంత వేస్ట్ స్ట్రాటజీ మనకు అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఒక యూట్యూబ్ వీడియో చూశాను, చూడంగానే దాని మీద నేను డబ్బులు పెట్టి ట్రేడ్ చేసే కంటే ఒక్కసారి ఇలా ట్రేడింగ్ వ్యూలోకి వచ్చి నాకు ఈ బ్యాక్ టెస్ట్ రిజల్ట్ చూసుకుంటే ఈ స్ట్రాటజీ పనికిరాదు అన్నప్పుడు నేను హాయిగా పక్కన కూర్చొని నేను వేరే స్ట్రాటజీస్ డెవలప్ చేసుకోవడానికో వేరే లాజిక్ మీద వర్కౌట్ చేసుకోవడానికో మనకి హెల్ప్ అనేది అవుతుంది. సో ఇలాగ మీరు ఒక యూట్యూబ్ వీడియోలో చూసవచ్చు, లేదా మీకు సొంతంగా ఏదైనా స్ట్రాటజీ ఉంటే కూడా దాన్ని బ్యాక్ టెస్ట్ ఎలా చేసుకోవచ్చు విత్ మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ ని చూస్ చేసుకోవచ్చు, మల్టిపుల్ స్క్రిప్ట్స్ అవ్వచ్చు, అంటే డిఫరెంట్ స్టాక్స్ అవ్వచ్చు, ఇండిసెస్ అవ్వచ్చు, దేంట్లో అయినా వర్కౌట్ అవుతుందని చెప్పి సింపుల్ గా ఇలా చాట్ జీపీటీ, తర్వాత ట్రేడింగ్ వ్యూ, తర్వాత యూట్యూబ్ అవ్వచ్చు, ఏదైనా బ్లాగ్ అవ్వచ్చు, ఇవన్నిటిని వాడుకొని మీరు సింపుల్ గా మీ అంతటా మీరు ఒక మంచి స్ట్రాటజీని డెవలప్ ఎలా చేసుకోవాలి అని ఏఐ యూజ్ చేసుకొని మీ అందరికీ క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో రిలేటెడ్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్ లో అడగడం మర్చిపోకండి, ఎందుకంటే డౌట్స్ రావడం సహజం. సో కమెంట్ సెక్షన్ లో డౌట్స్ అనేది అడగండి. డిస్క్రిప్షన్ లో టాప్ లింకే మీకు చాట్ జీపీటీ ప్రాంప్ట్ ఇస్తాను, క్లిక్ చేసుకోండి, సింపుల్ గా కాపీ పేస్ట్ చేసుకోండి, హ్యాపీగా యూజ్ అనేది చేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్ గా ఎవ్వరు ట్రేడింగ్ లో లాస్ అనేది చేసుకోవద్దు. అండ్ ఆ స్టెప్ మనం ఆ లాస్ చేసుకోవద్దు అని అడిగేసే దాంట్లో ఇదొక నా వర్తు చిన్న ప్రయత్నం మీ అందరికీ. అండ్ మీ అందరికీ నేను ఇస్తున్న ఒక చిన్న సెటప్. ఈ సెటప్ కనుక మీకు నచ్చుతోంది అండ్ మన వీడియోస్ వాల్యుబుల్ గా అనిపిస్తున్నాయి, ఏదైనా కొత్తవి నేర్చుకుంటున్నారు అని కూడా అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఛానల్ ని లైక్ చేయడం మర్చిపోకండి, హెల్ప్ అవుతుందన్న వాళ్ళతో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు వెరీ బిగ్ థ్యాంక్ యూ. అండ్ ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.